దేశభక్తి, సాంస్కృతిక విలువలు, విశ్వాసానికి ప్రతీకగా భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. సామాన్యుడి మనసులో చోటు సంపాదించి దేశాభివృద్ధిలో అనేక సంచలనాలు, విజయాలు అందుకుందని అన్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సాంస్కృతిక విలువలు, విశ్వాసానికి ప్రతీకగా భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందని, సామాన్యుడి మనసులో చోటు సంపాదించి దేశాభివృద్ధిలో అనేక సంచలనాలు, విజయాలు అందుకుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం, సత్యం పార్టీకి మార్గదర్శకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దేశ సేవే పరమావధిగా కార్యకర్తలు పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, మిర్యాల వెంకటేశం, లోకనబోయిన వెంకటరమణ, ముదిరాజ్, టంగుటూరి శ్యామ్, పోతేపాక లింగస్వామి, మంగళపల్లి కిషన్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న ఒక గొప్ప ఆలోచనతోని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో కేవలం రాజ్యాధికారమే లక్ష్యంగా కాకుండా మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు 2 ఎంపీలతో ఈరోజు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు కేంద్ర పార్టీ తెలంగాణకి, నల్గొండకి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా 45వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నల్గొండ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు. జనతా పార్టీ 1980 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆనాడు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో బొంబాయిలో ఎంతో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు 45వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు దేశవ్యాప్తంగా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నాం. గత 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అంతే ఇలా ప్రపంచంలో నెంబర్ 1 పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి మరి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున యొక్క వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అంచెలంచెలుగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ ఈ సిద్ధాంతం యొక్క శక్తి ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని కాంక్షించేటటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈరోజు ప్రపంచానికి మార్గదర్శనం కాబోతుంది. దేశంలో మరి అనేక రాష్ట్రాల్లో ఈరోజు మిత్రపక్షాలతో కలుపుకుంటే మరి దేశంలో ఈరోజు అభివృద్ధికి నాంది వేసేటటువంటి సిద్ధాంతాన్ని కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మరి మార్గదర్శనంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మరి పార్టీ జెండాను మరి జిల్లా అధ్యక్షుల వారి చేతుల మీదుగా మరి జెండా ఎగిరేసి మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు స్వీట్ల పంపిణీ, పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు చూసినట్టయితే ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి మరి రైల్వే కానీ, అదేవిధంగా రోడ్లు కానీ మరి ఏ చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా మరి కార్యకర్తలు మరి భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడానికి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సైతం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, మంకీ బాత్ జిల్లా కన్వీనర్ నేవార్స్ నీరజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కూతురు విజయ స్రవంతిరెడ్డి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, పట్టణ ఉపాధ్యక్షురాలు భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మా పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్త సోదరీమణులందరికీ, మరి మా పార్టీ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి కూడా మరి నరేంద్ర మోడీ గారు రాముడిని అయితే ఏ విధంగానైతే అయోధ్యలో మన కోసం ఈరోజు తీసుకొచ్చి పెట్టినరో మరి ఈరోజు ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా నేను పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జనసంఘ నుంచి ఈరోజు జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ.
మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా పార్టీకి అంకితమై పనిచేస్తున్నారు. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని మన పార్టీ కార్యకర్తలందరం కూడా మరి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మన కార్యకర్తలందరం మనము ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.